ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. గతేడాది కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు రాజా సాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇందులో కొత్త అమ్మాయి ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టాడు డార్లింగ్. ఈ ప్రాజెక్ట్ తర్వాత వరుసగా తన సినిమాలను కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా వరుస సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న రాజా సాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తోన్న ప్రేమకథ చిత్రంలో కొత్త అమ్మాయి ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంటే త్వరలోనే మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడు. అసలు విషయానికి వస్తే సందీప్ రెడ్డి డైరెక్షన్లో స్పిరిట్ చిత్రంలో నటించనున్నాడు ప్రభాస్. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా డిఫరెంట్గా ఉండనుందని సమాచారం. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ సరసన మరో కొత్త హీరోయిన్ నటించనుందట. ఆమె మరెవరో కాదు, భాగ్యశ్రీ బోర్సే. మాస్ మహారాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ మూవీలో నటించింది ఈ అమ్మడు. ఈ సినిమాతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. అయితే విడుదలకు ముందే క్రేజ్ సొంతం చేసుకుంది భాగ్యశ్రీ. కానీ మిస్టర్ బచ్చన్ మూవీ డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఏకంగా 6 సినిమాల్లో నటిస్తుంది. తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.